తమ ప్రభుత్వాన్ని కూల్చడమే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు పనిగా పెట్టుకున్నాయని విమర్శించారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరితే బీఆర్ఎస్ నేతలు గగ్గోలు పెడుతున్నారన్నారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలా కొనసాగించాలో తమకు తెలుసన్నారు ఎమ్మెల్యే రామ్మోహన్. నాయకులు దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం మూలంగా బీఆర్ఎస్ నాయకులు అదేదో గతంలో వాళ్ళు ఇక్కడ చేయనట్టుగా పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ తీరు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. 10 ఏళ్ల పాటు విచ్చలవిడిగా ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆర్ కాదా? కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ చివరకు సిపిఐ ఎమ్మెల్యేలు కూడా ప్రలోభ పెట్టి మీ పార్టీలో చేర్చుకోలేదా? తెలంగాణ పునర్నిర్మాణం పేరుతో శాసనసభలో చేర్చుకున్నది బీఆర్ఎస్ పార్టీ కాదా? 10 ఏళ్లలో ఇతర పార్టీల నుంచి మొత్తం 39 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ పార్టీ చేర్చుకోవడం జరిగింది. కేటీఆర్, హరీష్ రావు ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టుముట్టు తిరిగి ప్రలోభ పెట్టి చేర్చుకోవడం మీరు మర్చిపోయారా? ఎమ్మెల్యేల మీద నమ్మకం ఉంది కాబట్టే ఎప్పుడైతే ఇతర పార్టీ వాళ్ళు దాడి చేసి మా ఎమ్మెల్యేలని వాళ్ళ పార్టీలో కలుపుకొని వాళ్ళు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్న సందర్భం లోపల ఆ అవకాశమే మేము కల్పియము అన్న విషయాన్ని మేము స్పష్టంగా తెలియజేస్తాం.